శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వెక్కడ నివసించినా, ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. ప్రియులారా, బాగా గమనించండి. టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకనే కీర్తనకాడు అంటాడు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు, యెహోవాయే నీకు తోడు ఉంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తామంటే కొన్ని సమయాల్లో మన కొన్ని ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరినైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా, అబ్బా మంచి ఇల్లు, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు
యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటున్నాను. నివాస స్థలంలో కుటుంబం అంతటిని కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకి ఇష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడు కునుకడు అన్నాడు కదా, ఇదన్నమాట. నాకెవరున్నారని అనుకుంటున్నామేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడం సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. మేము ఎస్యానం నుంచి వచ్చాము. మా మేనగోడలకి పెళ్ళి 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాల్లో అమ్మాయికి 2 ఆపరేషన్లు అయినాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసి ఫలాలు ఇచ్చారు. అవి తిన్న తర్వాత పాపకి గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. గర్భఫలాన్ని తీసుకుని ప్రభువా నీ సన్నిధికి వస్తాము అని ప్రార్థన చేయించుకుంటామని అనుకున్నామండి. దేవుడు ఆ బిడ్డని, తల్లిని ఆశీర్వదించాలని, తండ్రిని కూడా తన భర్తని ఆశీర్వదించాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు రాణి. మాది నల్లజర్ల మండలం, పోతవరం గ్రామం. మాకు వివాహమైన తర్వాత మొదటి సంతానంగా దేవుడు పాపను అనుగ్రహించాడు. అదేవిధంగా రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ ప్రార్థనా శక్తి ఈ మందిరానికి వచ్చి ఇస్సాక్ అయ్య గారి చేత
హస్తముంచి ప్రార్థన చేశారు. నాకు మగబిడ్డ కావాలి అయ్యగారు అనగానే అరటిపండు ఇచ్చి హస్తముంచి ప్రార్థన చేశారు. అయ్యగారు అన్న రీతిగానే దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు. ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకోవాలి అని. ఇట్టి సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చిన మహిమను బట్టి, గొప్ప మేలును బట్టి ఆయనకే మహిమ ప్రభావం కలుగును గాక. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నాకు గర్భఫలం లేనప్పుడు నేను ప్రార్థనా శక్తికి వచ్చాను. తర్వాత ముందుగా బాబుని దేవుడు ప్రసాదించారు. తర్వాత డిసెంబర్ 2024 సంవత్సరం క్రిస్మస్కి ఇక్కడికి వచ్చాను. మరలా నాకు పాప అని దేవుడు ఇవ్వడం జరిగింది. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించమని కోరుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు మాధవిలత, నా భర్త పేరు శ్రీనివాసు. మాది మేనవల్లూరు గ్రామం. మాకు వివాహం జరిగి 12 సంవత్సరాలు అయిందండి. గర్భఫలం లేదండి. అయితే ఒకరోజు చెప్పడం ద్వారా మేము ప్రార్థనా శక్తికి రావడం జరిగిందండి. 3 సంవత్సరాల నుంచి ప్రార్థనా శక్తికి వస్తున్నాము, సాక్ష్యాలు వింటున్నాము. తండ్రి మాకెప్పుడు సహాయం చేస్తావు అని చెప్పి విశ్వాసంతో రావడం జరిగిందండి. 2 సార్లు టీవీ కార్యక్రమాన్ని కూడా విత్తనం వేసుకున్నామండి. విశాఖ పాస్టర్ గారు మీ కన్నీళ్ళు ముచ్చాలుగా మారుస్తానని చెప్పారండి. అయితే ఫిబ్రవరి నెలతో అయ్యగారితో మాట్లాడడం జరిగిందండి. అయ్యగారు ఇలాగ గర్భఫలం కోసం వస్తున్నామండి, 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరని అడిగామండి. అమ్మ ఈసారి గర్భవతిగా తిరిగి రా అమ్మ అని చెప్పేసి అయ్యగారు వాగ్దానం చేయడం జరిగిందండి. ఆయన వాగ్దానం ద్వారా ఫిబ్రవరి నెలలోనే కన్ఫర్మ్ అవ్వడం జరిగిందండి. అట్టి రీతిగా అక్టోబర్ 24వ తారీఖున దేవుడు నాకు చక్కటి ఆడపిల్లని ఇచ్చారండి. 12 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. అదే 3వసారి స్పాన్సర్ చేయడానికి దేవుడు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరి పేరు మరియమ్మ, కుమార్తె జ్యోతి. వీరు చిన్న తాడేపల్లి నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడు పుట్టిన 3వ నెలలో అబ్బాయికి బలహీనతగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ చెక్ చేసి చెప్పింది ఏంటంటే తనకి మోషన్ అయ్యేది పేగు లేదని, దానికి ఆపరేషన్ చేసి పేగు పెట్టాలని చెప్పి డాక్టర్స్ అన్నారు. వారు తర్వాత సర్జరీ కోసం సిద్ధమైన తర్వాత ఆపరేషన్ చేస్తుండగా మధ్యలో వచ్చి ఈ అబ్బాయికి లివర్ ప్రాబ్లం కూడా ఉంది, తను ఎన్నో రోజులు బ్రతకడు, కానీ మీరు ట్రీట్మెంట్ తీయించుకుంటే అది చాలా కాస్ట్లీ అవుతుంది, దగ్గర 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది, వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి మీరు ట్రీట్మెంట్ అని డాక్టర్స్ చెప్పినప్పుడు అక్కడే హాస్పిటల్లో చిన్న సర్జరీ అయిన తర్వాత మేము అంత డబ్బు పెట్టుకోలేమని చెప్తే డిశ్చార్జ్ చేసి వారి ఇంటికి పంపించేయడం జరిగింది. వేరే హాస్పిటల్స్లో చూపించినప్పుడు కూడా వారైతే అంటే వేరే కాస్ట్లీ ట్రీట్మెంట్కి వెళ్ళాలి లేకపోతే బాబు బ్రతకడు అని డాక్టర్స్ చెప్పారు. వారు ఇంకా అది ఎఫర్ట్ చేయలేక ఇంటికి తీసుకొని వచ్చేసి ఇంట్లో ఉండి తర్వాత వారు తైలాభిషేకం గురించి తెలుసుకున్నారు. ప్రార్థనా శక్తి ఇక్కడికి ఆ బాబుని తీసుకొని వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించారు. 8 నెలలుగా బాబుని తీసుకొని వస్తూ ఉన్నారు. అప్పట్లో ఆ బాబుకి లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కళ్ళవి పచ్చిగా ఉండి యూరిన్ అది కూడా చాలా పచ్చిగా వెళ్తూ ఉండేవాడు, బలహీనంగా ఉండేవాడు. ఇక్కడికి వస్తూ ఉండగా దైవజనులు ప్రార్థన చేయగా బాబుకి ఆ బలహీనత అనేది తగ్గిపోయింది, కళ్ళు కలర్ అది కూడా మారి వైట్ కలర్లోకి వచ్చి ఇప్పుడు ఆ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, యూరిన్ అది కూడా మంచిగా వెళ్తున్నాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగే బాబు కూడా మన పడిపోయినప్పుడు చాలా సీరియస్ అయింది, కానీ దైవజనులు ఇచ్చిన ప్రార్థన నూనె ఆ బిడ్డకి రాసి వారు ప్రార్థన చేయగా దేవుడు ఆ బిడ్డను కాపాడాడని వారు సాక్ష్యం చెప్తున్నారు.
ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరి పేరు రాంబాబు. వీరు కత్తూరు నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారి చిన్న కుమారుడు వివాహ విషయమై వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు. గతంలో అబ్బాయి వివాహం గురించి పంతుల దగ్గరికి వెళ్ళి వారు చూపించుకున్నప్పుడు 30 సంవత్సరాలు దాటితే కానీ అబ్బాయికి వివాహం అవ్వదని ఆయన చెప్పారు. కానీ తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించగా ఆ అబ్బాయికి గత నెలలో వివాహం జరిగింది. అంటే 28 సంవత్సరాలకే వారి కుమారుడికి వివాహం జరిగిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవాది దేవునికి వందనాలండి. నేను గత 2 సంవత్సరాలుగా ఈ తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నాను. నా కుటుంబంలో, నా భర్త జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో ఎన్నో మేలులు పొందుకున్నాను. నాకు ఒక 10 సంవత్సరాల నుంచి భుజం మీద గడ్డ వచ్చిందండి. గడ్డ వస్తే అది మామూలుగానే ఉన్నది, కొవ్వు గడ్డ అన్నారు. చూపించుకుంటే అది 2 సంవత్సరాల నుంచి బాగా పెరుగుతుంటే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమన్నారంటే అన్ని పరీక్షలు చేసి, సూది పరీక్షలు అన్నీ చేసి ఇది కొవ్వుగడ్డమ్మ అన్నారు. కొవ్వుగడ్డ అన్న తర్వాత అది ఎలా ఉందంటే ఎముకల్లోకి, నరాల్లోకి ఉంది, ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తేనే కానీ మేము చెప్పలేమన్నారు. అన్న తర్వాత నేను భయంతో మళ్ళీ అదే రోజు తైలాభిషేకానికి సెప్టెంబర్లో వచ్చానండి. సెప్టెంబర్లో వచ్చినప్పుడు అయ్యగారితో తైలాభిషేకంలో తల వంచి ప్రార్థన చేయించుకున్నాను. అలాగే మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే ఇదేం కదమ్మ కొవ్వుగడ్డ అనేసి అక్టోబర్లో నాకు ఆపరేషన్ జరిగిందండి. అది ఏమి ఇబ్బంది లేకుండా దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. మా జీవితంలో ఎన్నో మేలులు ఈ ప్రార్థనా శక్తి ద్వారా పొందుకున్నందుకు దేవాది దేవునికి వందనాలు. అలాగే చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నాకు మొదటగా అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. నాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయ్యిందండి. నాకు పాప పుట్టింది. 3 ఇయర్స్ అయ్యిందండి పాప పుట్టి. పీరియడ్స్ రావట్లేదని హాస్పిటల్కి వెళ్తే నీకు నీటి బుడగలు ఉన్నాయి, థైరాయిడ్ ఉంది అని చెప్పారండి. థైరాయిడ్ ఉందని చెప్తే నేను ఇసాకయ్య గారి ప్రార్థనకి 7 వారాలు వెళ్దాం అనుకున్నానండి. కానీ నేను 2 వారాలే రాగలిగాను. అయ్యగారికి చెప్తే నాకు గర్భఫలం కావాలని కలుగును గాక అని దీవించారండి. 2 నెలలు నాకు పీరియడ్స్ వచ్చినాయి. 3వ నెలలో గర్భఫలం దయచేశాడండి దేవుడు. ఇప్పుడు 2వ నెల అండి నాకు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ఇసాగయ్య గారికి వందనాలు. మాది కే పెంటపాడు, బైరే పెంటపాడు. నా పేరు అభిషేక్ సూరిబాబు. మా కోళ్ళ సూలేసన, మా అబ్బాయి సోహన్. మాకు 3 సంవత్సరాల నుంచి మాగంట వారి కళ్యాణ మండపం పెట్టినప్పుడు మేము వచ్చాము. గర్భపాలన కోసం వచ్చాము. గర్భపాలన కావాలంటే అయ్యగారు వస్తుంది పో అన్నారు. ఇప్పుడు దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు 6వ నెల వివాహం అయింది. 7 సంవత్సరాలు అయిన తర్వాత గర్భఫలం ఇచ్చాడు దేవుడు. అయ్యగారు ప్రార్థన చేయగా అయ్యగారు ఇస్తారు పో అన్నారు. అంతే ఒక మాటతో మేము నమ్మకొచ్చి మేము పిల్లలు పుట్టరు అన్న వాళ్ళకి దేవాదేవుడు ఎంతమందికి ఇస్తున్నాడు, మాకు ఇంత కూడా మేము వెళ్ళిచ్చినప్పుడు మాకు దేవుడు అనుగ్రహించినప్పుడు ఇప్పటికి మేము 3 సార్లు స్పాన్సర్ చేసుకున్నాము. 4వ సారి ఏళ్ళకి కూడా చేసుకున్నాము.
రేపు నిండి ప్రశ్నించిన తర్వాత ఇంకొకసారి 5 సార్లు చేయాలని నేను నిర్ణయించుకున్నాను దేవునికి. అలాగే మా గేదె విషయంలో పారిపోయిన గేదెలు దొరికినాయి, దానికి విషయంలోనూ దేవునికి మహిమ కలుగును గాక. గేదె కాయ వస్తుందని అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, కాయ తగ్గింది, పాలు ఇచ్చేలాగా సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవునికి మహిమ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవునికి స్తోత్రాలు. ఇస్సాకయ్య గారికి నా వందనాలండి. నా పేరు డాక్టర్ స్వప్న కుమారి. నేను భీమవరం నుంచి వచ్చాను. మరి నేను ఫారెన్లో ఎంబీబీఎస్ చదివాను. తర్వాత డిసెంబర్లో అనుకుంటా 2024 డిసెంబర్లో నేను భీమవరంలో ప్రార్థనా శక్తికి వచ్చానండి. అప్పుడు మరి ఇండియాలో కూడా ఫారెన్లో చదివిన వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు వచ్చి ఇట్లా నేను ఎగ్జామ్కి వెళ్తున్నానండి, ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆయన నీకు జయం కలుగుతుంది అని చెప్పారు. మరి ఆయన అన్నట్టుగానే మరి అప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పటికి మాత్రం నాకు చాలా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాను. నేను చదవలేకపోయాను, కానీ 3 days నేను చదివానండి ఎగ్జామ్కి. కానీ అద్భుతంగా దేవుడు నాకు విజయం ఇచ్చి ఇండియాలో కూడా డాక్టర్గా మరి నేను ప్రాక్టీస్ చేయడానికి నాకు అవకాశాన్ని కల్పించారు. తర్వాత ఇండియాలో 1 సంవత్సరం ఎక్కడైనా చేయాలన్నప్పుడు కూడా నేను మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దగ్గరలోనే పడాలి దేవుడా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అమలాపురం కిమ్స్లో డాక్టర్గా చేయడానికి దేవుడు నాకు కృప చూపించారు. దాని తర్వాత మళ్ళీ వచ్చి వివాహం గురించి నేను అడిగినప్పుడు అన్నారు పాస్టర్ గారు, మీ ఆయన రెడీగానే ఉన్నారు, మళ్ళీ ఆయన తీసుకొని వస్తావు అని చెప్పారండి. మరి ఆయన అన్నట్టుగానే మళ్ళీ నాలాగే ఫారెన్లో డాక్టర్ చదువుకున్న ఆయన మరి వారి కుటుంబంతో వెతుక్కుంటూ వాళ్ళే వచ్చి వివాహం చేసుకోవడానికి ఆయన కృప చూపించారు. ఆయన అన్నట్టుగానే మళ్ళీ మేమిద్దరం వచ్చి మళ్ళీ వివాహం జరిగిన తర్వాత వచ్చి గర్భఫలం గురించి అడిగినప్పుడు అదే మంత్లో నేను కన్సీవ్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు నాకు 8వ నెల. మరి ఆయన ఇచ్చిన ఏ మాట కూడా దేవుడు మరి తప్పిపోకుండా నా జీవితంలో జరిగించారు. నా గురించి ప్రార్థన చేసినందుకు ఇస్సాకయ్య గారికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు సంధ్య. మేము తణుకు నుంచి వచ్చామండి. ఈరోజు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గత నెలలో మా బాబుకి ఎప్పుడూ లేనట్టుగా నైట్కి నైటే హై ఫీవర్ వచ్చేసి మార్నింగ్ ఫిట్స్ కింద వచ్చాయండి. మేమందరం చాలా భయపడిపోయామండి. హాస్పిటల్కి తీసుకెళ్తే 2 రోజులు చూడాలి, 2 రోజుల్లో అసలు ఫిట్స్ రాకూడదు, ఒకవేళ వస్తే కనుక బ్రెయిన్ స్కాన్ అది చేయాలన్నారు. మేము చాలా భయపడిపోయామండి. వెంటనే మా అత్తయ్య గారు ప్రార్థనాశక్తి తైలం రాసి మేము ప్రార్థన చేసుకుని ఇలా ఈ 2 రోజులు బాబుకి బాగుంటే తగ్గిపోతే ఏమి మళ్ళీ ఫిట్స్ అనేది రాకుండా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. దేవుడు మా జీవితంలో చాలా అద్భుత కార్యం చేశాడండి. మా బాబుకి ఎటువంటి ఫిట్స్ మళ్ళీ రాలేదు. అలాగే ఫీవర్ కూడా తగ్గిపోయిందండి, బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయిందండి. ఇదేనండి దేవుడు మాకు చేసిన మహిమ కార్యం అండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మరి జోలపాలెం అండి. మా పాపకి గర్భిణి ఇక్కడికి వచ్చాక నేను అనుకున్నానండి ఆడపిల్ల పుట్టాలనుకున్నానండి. దేవుడు అలాగే ఆడపిల్లని అయితే ఇచ్చాడు కానండి, అందరూ తల్లి పిల్ల కూడా చనిపోద్ది అన్నారండి. అమ్మ చెప్పలేము అని అంటే అప్పుడు ఇక తైలం పట్టుకెళ్ళి, ప్రభువా నీకు అసాధ్యం అంటే ఏముంది, ఎంతో కోట్ల మందిలో సాక్షిగా నన్ను నిలబెట్టుకో, నేను ఎందుకు పనికిరాను ప్రభా, ఒక సాక్షిగా నన్ను నిలబెట్టుకో, తల్లిని
బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను ఇసాక అయ్యగారి సన్నిధిలో కానుక ఇచ్చుకుంటాను అనుకున్నానండి. చనిపోయి బిడ్డ బతికిందండి. దేవుడి నామానికే వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవత దేవునికి వందనాలండి. ఫస్ట్ పాప పుట్టిందండి మా కోళ్ళకి. ఫస్ట్ పాప పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి వస్తే బాబు కావాలని అనుకుందండి. బాబే పుట్టాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.